హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ యాంకర్ లాస్యా రెడ్డి. మధ్య తరగతిలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలి అబ్రాడ్లో అనుకుంటే ది బెస్ట్ యూనివర్సిటీ, అందులోనూ ది బెస్ట్ కన్సల్టెన్సీ ద్వారా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదివించడం మా బాధ్యత. ఎందుకంటే వియట్నాంలో ఉన్నాను ప్రస్తుతము. సో ఇది నామ్ క్యాంతో యూనివర్సిటీ. ఇక్కడ ఎంబీబీఎస్ యూనివర్సిటీ ఉంది, కాలేజ్ ఉంది. విత్ మోర్ అఫోర్డబుల్ ప్రైస్లో, అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్లో, బోల్డ్ అన్ని ఫెసిలిటీస్తో ఈ నామ్ క్యాంతో యూనివర్సిటీ డిజైన్ చేయబడింది. అండ్ ఎస్పెషల్లీ కన్సల్టెన్సీ గురించి చెప్పాలి. ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డాక్టర్లతో స్థాపించబడి డాక్టర్లతో రన్ చేయబడిన ఏకైక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మన తెలుగు స్టేట్స్లో ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో ప్రతి ఒక్కటి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు పీజీ కోర్స్ జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఒక బాధ్యతగా తీసుకుంటారు. సో ఒక్కసారి వెళ్ళి చూద్దాము యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ప్రీ క్లినికల్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ మొత్తం ఒకసారి చూసిన తర్వాత ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ది బెస్ట్ యూనివర్సిటీ అని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎవరైనా డీటెయిల్స్ తీసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి. మీకు ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు కావాలి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ వీడియో. లెట్స్ గో. సో ఎస్, నామ్ క్యాంతో యూనివర్సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. వావ్, అసలు క్యాంపస్ ఎంత బాగుంది తెలుసా. అండ్ 50 acresలో దీన్ని డెవలప్ చేశారు. అండ్ లష్ గ్రీన్ క్యాంపస్. ఎస్పెషల్లీ మనం యూనివర్సిటీ గురించి మాట్లాడుకునే ముందు వియట్నాం గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు వియట్నాం ఇస్ అ టూరిస్ట్ ప్లేస్. సో ఎవరైనా ఒక 10 days హాలిడేస్కి అండ్ ఎంజాయ్ చేద్దామని వస్తారు. అలాంటిది 6 years మనం ఎంబీబీఎస్ కోర్స్ ఇక్కడే ఉండి చదువుకోవడం అంటే ఆ ఊహ ఎంత బాగుంది కదా. అండ్ ఎస్పెషల్లీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనకు సేఫెస్ట్ కంట్రీ, సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే క్యాంపస్లో 24/7 సెక్యూరిటీ, సీసీ సర్వీలెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు నామ్ క్యాంతో యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారంటే స్ట్రాంగ్ 3 points ఉన్నాయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇండియాలో ఎన్ఎంసీ ఉంది కదా, నేషనల్ మెడికల్ కౌన్సిల్. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో 100% నామ్ క్యాంతో యూనివర్సిటీ ఫుల్ఫిల్ చేస్తుంది. అందులో ఫస్ట్ది ఆ ఎన్ఎంసీ రూల్స్లో ఫస్ట్ది ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 6 years ఇంగ్లీష్లోనే ఉండాలి. సో ప్రతి ఒక్క ప్రొఫెసర్ అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీష్లో మాత్రమే టీచ్ చేస్తారు ఇక్కడ. అంతేకాకుండా ఎన్ఎంసీ రూల్స్ ఏంటంటే 54 months మనము 4.5 years డ్యూరేషన్ అనేది ఉంటుంది ఎంబీబీఎస్కి. దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓవరాల్గా 6 years అంటే 5.5 years నుంచి 6 years వరకు ఎంబీబీఎస్ కోర్స్ అనేది డిజైన్ చేసి ఉండాలి. అది ఇక్కడ ఫుల్ఫిల్ చేశారు. దాంతోపాటు క్లినికల్స్ మన ఇండియాలో ఎలా అయితే క్లినికల్స్ ఉన్నాయి ఎంబీబీఎస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్థమాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్, ఈ ప్రతి ఒక్క క్లినికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ద స్ట్రాంగెస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే యుఎస్ బేస్డ్ కరికులం అనమాట. సో ఇక్కడ ఏంటంటే యుఎస్ ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ప్రిపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే డీన్ ఎవరైతే ఉన్నారో నామ్ క్యాంతో యూనివర్సిటీలో డాక్టర్ ఫిలిప్, ఆయన రెనౌండ్ కార్డియాలజిస్ట్ ఇన్ యుఎస్. ఆయన ఏంటంటే వియట్నాంలోనే చదువుకున్నారు. సో వియట్నాంలో అమెరికన్ బేస్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఎంబీబీఎస్లో ఉండాలని చెప్పి ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అండ్ యుఎస్లోనే ఖచ్చితంగా ఎంఎల్ఈ క్రాక్ చేసేలాగా వీళ్ళని స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రొఫెసర్స్ అందరూ ఇక్కడ యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసిన ప్రొఫెసర్సే ఉన్నారనమాట. అండ్ థర్డ్ వన్, ఎంబీబీఎస్ అనగానే క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ అదే 100% చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి మనకు నామ్ క్యాంతో యూనివర్సిటీ దగ్గర మనకు 350 bedded అటాచ్డ్ హాస్పిటల్ ఉంది. సో మనకు ఇండియన్ డిసీజ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలానే మనకు వియట్నాంలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ డిసీజ్ ప్యాటర్న్ స్టడీ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది బాగా పనికొస్తుంది. సో ఈ 3 points మీద బేస్ చేసుకొని ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా డాక్టర్సే కాబట్టి ఎలా ఉండాలి ఏంటి అని డిసైడ్ చేసుకొని ఈ క్యాంపస్ని చూస్ చేసుకున్నారు. ఇంకా క్లాస్ రూమ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, జిమ్ కావచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం పదండి. సో 50 acres క్యాంపస్ అని చెప్పాను కదా. మనకు అన్నిటికంటే ది బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలామంది ఇండియన్ పేరెంట్స్, ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అండ్ యూనివర్సిటీకి చాలా దూరంగా ఉంటుంది అని భయపడతారు. ఇన్ క్యాంపస్లోనే వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ నేను గర్ల్స్ హాస్టల్లో ఉన్నాను. అండ్ వెనకల్ బిల్డింగ్ గర్ల్స్ హాస్టల్ది. గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది. అండ్ 2 sharing అండ్ 4 sharing ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ ఏసీ రూమ్స్, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. అండ్ స్టూడెంట్
ఇన్ అండ్ అవుట్ కంపల్సరీ వాళ్ళు రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారనమాట. ఎందుకంటే సేఫ్టీ వైజ్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. సో యూజువల్గా అందరూ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలంటే ఫస్ట్ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. అందులోనూ వియట్నమీస్ ఫుడ్ తినలేను కదా, ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అన్న వాళ్ళందరికీ నామ్కాంతో యూనివర్సిటీలో ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు సపరేట్గా మనకు ఇండియన్ షెఫ్, అందులోనూ మన విజయవాడ షెఫ్నే పెట్టడం జరిగింది. సో వాళ్ళకి సపరేట్ మెస్ ఉంటుంది. మంత్లీ ఇంత అని పే చేస్తే వాళ్ళు మొత్తం 3 మీల్స్ ఇస్తారనమాట, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో ఇవాళ లంచ్కి వచ్చాము, ఏముందో చూద్దాం అసలు. ఎస్ వావ్, రైస్, తర్వాత మనకు ఆలూ భుజియా ఇచ్చారు అండ్ రసం, అండ్ నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. సో నాన్ వెజ్కి ఏంటంటే చికెన్ కర్రీ ఇచ్చారు. వావ్. సో పరాఠాస్, చపాతీ. సో చాలా మంది అంటే వీడియో చూసిన వాళ్ళు యాంకర్స్ అలానే చెప్తారు, కన్సల్టెన్సీ వాళ్ళు అలానే చెప్తారంటారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు మనకు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు అండ్ చిత్తూరు నుంచి ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు జెన్యూన్గా, సంజనారెడ్డి కదా మీ పేరు, మీరు జెన్యూన్గా అసలు ఫుడ్ ఎలా ఉంది అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు ఎవ్రీథింగ్. ఎందుకంటే వియట్నమీస్ ఫుడ్ చాలా మందికి నచ్చకపోవచ్చు, కొంతమంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఫుడ్ లవర్స్ తీసుకోవచ్చు. మనకేంటంటే మనకు అన్నం పప్పు అది ఉండాల్సిందే కంపల్సరీ. ఎలా అనిపించింది మీకు ఫుడ్? బ్రేక్ఫాస్ట్లో దోశ, ఇడ్లీ, సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎగ్ బుర్జీ, రసం, ఆలూ కర్రీ, అండ్ నైట్ కూడా పరోటా. ఓకే, ఎవ్రీథింగ్. సో నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారా? యా, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు అసలు? ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ నుంచి ఒక పర్సన్ ఇక్కడ ఉండి అన్ని చూసుకుంటారు. ఈ విల్ చెక్ అవుట్ ఎవ్రీథింగ్. 24/7 ఇక్కడే ఉంటారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా యూ కెన్ గో అండ్ అడ్రస్ అనమాట. ఓకే, మీకు ఎలా అనిపించింది అసలు ఫుడ్? మొత్తం ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే కంఫర్టింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే దేశం కాని దేశం వచ్చినప్పుడు మన ఫుడ్ మనం తింటే యాక్చువల్గా ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో బాగుంటుంది ఫుడ్. ఓకే, సో చూసారా, మనం నామ్కాంతో యూనివర్సిటీలో జిమ్ ఇవ్వడం జరిగింది. హైలీ ఎక్విప్డ్ జిమ్ అనమాట. మనకు ఎస్పెషలీ జిమ్లో ఏంటంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మైండ్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది, చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలము. సో ఇందులో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండాలి, బేసిక్ ఫెసిలిటీస్ నుంచి హై అండ్ ప్రీమియం అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కూడా ప్రతి ఒక్కటి స్టూడెంట్కి అందాలన్న ఒక ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ డిజైన్ చేయడం జరిగింది. సో ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనివర్సిటీ అనగానే కంపల్సరీ ఉండాల్సింది లైబ్రరీ. అండ్ ఏదో మాట వరుసకు ఉండాలి అని కాకుండా చాలా వెల్ ఎక్విప్డ్గా ఉంది లైబ్రరీ కూడా. అండ్ ఏ సెమిస్టర్ వైజ్ ఆ సెమిస్టర్కి వాళ్ళు బుక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో వాళ్ళు తీసుకొని చదివిన తర్వాత సెమిస్టర్ అయ్యాక వాళ్ళు రిటర్న్ చేయొచ్చు. అండ్ బుక్స్ అయితే మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా సెమిస్టర్ వైజ్ బుక్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ నుంచి బారో చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో చూసారు కదా, మనకు ట్రెడిషనల్ బుక్స్ అండ్ ఫిజికల్ బుక్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎస్పెషల్లీ డిజిటల్ లైబ్రరీ అనమాట. బోల్డెన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే చదువుకోవాలి అండ్ రీసెర్చర్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ ఈ జర్నల్స్ కానీ ఈ బుక్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, సైలెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఓవరాల్ బిల్డింగే మనకు లైబ్రరీ కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫిజికల్ బుక్స్, ట్రెడిషనల్ లైబ్రరీ, సెకండ్ ఫ్లోర్లో డిజిటల్ లైబ్రరీ అండ్ అలాగే రిలాక్స్ లెర్నింగ్ సెంటర్ కూడా ఉందన్నమాట. సో హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు. ప్రస్తుతం మనం ప్రీ క్లినికల్ హాస్పిటల్ అండ్ స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీలో ఉన్నాం. సో ఫస్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి ఒక స్టిమ్యులేటర్ని పెట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి, అంటే ఐసీయూ రూమ్ కావచ్చు, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇన్బిల్ట్, అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తూ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తూ స్టార్ట్ చేశారు. మన ఇండియాలో కూడా ఎక్కడ నాకు తెలిసి స్టిమ్యులేటరీ ల్యాబొరేటరీస్ కానీ స్టిమ్యులేటర్స్ కానీ ఉండవు. అవి ఒకసారి చూపిస్తాను రండి. ద రియల్ ఐసీయూ రూమ్కి వెళ్ళే ముందు మన స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ అసలు ఐసీయూ రూమ్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక అవగాహన తెచ్చుకొని తర్వాత ఐసీయూ రూమ్లోకి ఎంటర్ చేయిస్తారు. సో ఇప్పుడు ఇదైతే స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీకి అయితే వచ్చేసాము. అండ్ ఎగ్జాక్ట్గా మనిషికి ఎలా అయితే మనకు బ్రీతింగ్ అండ్ తర్వాత హార్ట్ రేట్ ఉంటుందో ఎవ్రీథింగ్ ఉంటుంది ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అన్ని రీడింగ్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లియర్గా సెట్ చేశారనమాట. సో దట్ మనకేంటంటే ఆ థర్డ్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఉండకూడదు, కొత్త కదా, భయము, ఆ పేషెంట్ మీద చేయడానికి ఒక బెరుకు ఉండకుండా మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఇలా ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇందాక మీరు స్టిమ్యులేషన్ ఐసీయూ రూమ్ చూసారు కదా, ఇప్పుడు ఓటీ చూద్దాము, ఆపరేషన్ థియేటర్. సో ఇక్కడ మనకు జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా డోర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఓటీకి రాగానే చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని, ఇప్పుడు ఓటీ థియేటర్ అంటే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తొచ్చే 2 పాయింట్స్, నో కాంటాక్ట్ అండ్ స్టెరిలైజేషన్. సో ఇవన్నీ వాళ్ళు క్లియర్గా ప్రాక్టీస్ చేస్తారనమాట.
ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీ అయినా సరే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంటుంది. మనకి హాస్పిటల్లో ఎలా అయితే ఐసీయూ రూమ్లో, ఆపరేషన్ థియేటర్లో ఎలా అయితే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీస్లో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్రే వియర్ కూడా పెట్టడం జరిగింది. ఎస్పెషలీ స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీస్ ఏం చేస్తాయి మన ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అంటే అసలు ఎలా ఉండాలి, ప్రొసీజర్ ఏంటి, స్టెరిలైజేషన్ అంటే ఏంటి, హైజీన్గా ఉండడం అంటే ఏంటి, నో కాంటాక్ట్, ఇవన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. సో అందుకనే ఒక మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ప్రీ క్లినికల్ హాస్పిటల్ చేశారనమాట. క్లినికల్ హాస్పిటల్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను 350 బెడ్ హాస్పిటల్ ఉందని చెప్పి. సో ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టీస్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు క్లినికల్ హాస్పిటల్లోకి వెళ్తారనమాట. సో ప్రస్తుతం అయితే గైనకాలజీ స్టిమ్యులేషన్ ల్యాబొరేటరీలో ఉన్నాం అనమాట. సో చూసారా అంటే మనకు ఎవ్రీథింగ్, డెలివరీ ఎలా అవుతుంది, బేబీ ఏంటి, లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి అండ్ ప్లసెంటా, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా క్లియర్గా ఒక స్టిమ్యులేటర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇందాక గైనకాలజీ వార్డ్ చూసారు కదా, ఇప్పుడు నర్సింగ్ కేర్ అనమాట. వన్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత సో ఇక్కడ ఇన్ఫాంటైల్ని ఎన్ఐసియూ అంటారు కదా, సో ఎలా ఉంటుంది, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఒక ఐడియా అనమాట, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎంబీబీఎస్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేదే హ్యూమన్ అనాటమీ. సో అవును ఏంటి కెడావర్స్ ఉంటాయి కదా, ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట అందరికీ. అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కెడావర్స్తో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అండ్ సిడావర్స్ ఉంటాయి అనమాట, సింథటిక్ డెడ్ బాడీస్ ఉంటాయి. సో ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఎగ్జాక్ట్గా మనకు హ్యూమన్ డెడ్ బాడీ కెడావర్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే వాళ్ళు సింథటిక్గా డెడ్ బాడీని రెడీ చేశారు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే కెడావర్ టచ్ చేయాలన్నా లేకపోతే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళు ఇరిటేటింగ్గాను లేకపోతే అజిటేషన్గాను ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కెడావర్స్ కాకుండా సిడావర్స్ ఉంటే ఈజీగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జాక్ట్గా అంటే మనకు హ్యూమన్ బాడీలో ఎలా అయితే నర్వ్స్, మజిల్స్, బ్లడ్ వెజల్స్, పార్ట్స్ అన్నీ ఉంటాయో ప్రతి ఒక్కటి ఈ సిడావర్లో ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ వింగ్ మొత్తం ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఇటుపక్క క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఇటుపక్క ఏంటంటే మైక్రోబయాలజీ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఫిజియాలజీ ల్యాబొరేటరీస్ కావచ్చు, బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ అండ్ అలాగే ఫార్మకాలజీ. సో ఇవన్నీ మనకు ఎంబీబీఎస్లో సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అనమాట. వాటన్నిటికీ ఒక పెద్ద వింగే ఉంది. సో ల్యాబ్స్ కూడా చాలా 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 బాగున్నాయి, ఒక్కసారి వెళ్ళి చూద్దాము. సో ప్రస్తుతం మనము హిస్టాలజీ, ఎంబ్రియాలజీ అండ్ అలాగే మైక్రోబయాలజీ ల్యాబ్లో ఉన్నాము. సో ఇది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అనమాట. సో అందరికీ తెలుసు ల్యాబ్స్లో సో బ్లడ్స్ కానీ అండ్ ప్రతి ఒక్కటి స్టూల్ ఎగ్జామినేషన్, ఎఫ్బి స్టెయిన్స్ ఎలా ఉంటాయి అండ్ ట్యూబర్క్యులోసిస్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దట్టు విత్ ద కల్చర్స్ తీసుకొని టిష్యూ కల్చర్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇదేంటంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, చాలా అక్యురేట్గా ప్రిసైజ్గా ఉంటాయి అనమాట ఫైండింగ్స్ అన్నీ. సో పిల్లలకి ఏంటంటే ఈజీగా ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ డిసీజ్ ఏంటి, ఆ డిసీజ్కి ప్యాథాలజీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి అండ్ ఆ డిసీజ్లో మనకు హిస్టాలజీ, టిష్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుసుకుంటే వాళ్ళకి ఏంటంటే రేపన్నా డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, ఫైండింగ్స్ చేయడం ఈజీ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ఎక్విప్మెంట్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీలో హై ఎండ్ టెక్నాలజీనే యూస్ చేశారనమాట. మొత్తం హిస్టోపెథాలజీ ల్యాబ్లో అయితే ఉన్నాము. ఫస్ట్ లెక్చర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఇలాగ మనకు డయాగ్రమెటిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టిష్యూస్ అండ్ మైక్రోస్కోపిక్ వ్యూ ఉన్న మజిల్స్ కావచ్చు, బ్లడ్ వెజల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఐడియా వచ్చిన తర్వాత ఈ ల్యాబ్లో మైక్రోస్కోప్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్. సో ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మనకు ఆ మైక్రోస్కోపిక్ వ్యూ అనేది టిష్యూస్ కానీ ఎవ్రీథింగ్ పెథాలజీ కానీ తెలుస్తుంది. అంతేకాకుండా అటాచ్డ్ మనకు కంప్యూటర్ ఉంటుంది. సో ఇంకొంచెం మ్యాగ్నిఫైయింగ్గా చూడడానికి, ఇన్ డీటెయిల్డ్గా స్ట్రక్చర్స్ అన్ని తెలుసుకోవడానికి ఇలాగ మనకు ఒక 20 to 30 మైక్రోస్కోప్స్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ప్రతి ల్యాబ్లో ఉంటాయి అనమాట. ఒకసారి అవి కూడా చూపిస్తాను రండి. సో ఇలాగా మనకు ప్రతి ఒక్క ల్యాబ్లో మైక్రోస్కోప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వాళ్ళు టేబుల్ మీద అరేంజ్ చేసి ఆ టిష్యూ కల్చర్స్ కానీ ఫస్ట్ థియరీ చెప్పిన తర్వాత మైక్రోస్కోపిక్ వ్యూ ఉన్న డయాగ్రామ్స్ ఫ్యాకల్టీ డ్రా చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఆ స్లైడ్స్ అన్ని తీసుకొని వాళ్ళు మైక్రోస్కోప్లో చూడడం జరుగుతుంది. దానికి అటాచ్డ్ కంప్యూటర్ ఉంటుంది. సో దట్ ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకోవడానికి. సో ఇలా జరిగితే ఏమవుతుందంటే సో వాళ్ళు థియరీ అండ్ ల్యాబ్ సైమల్టేనియస్గా నేర్చుకుంటారు కాబట్టి ఈజీగా నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అండ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట. ఇలాగ మనకు హిస్టాలజీ ల్యాబ్ కావచ్చు, పెథాలజీ ల్యాబ్, ఫిజియాలజీ ల్యాబ్ అండ్ ఎంబ్రియాలజీ ల్యాబ్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత బ్యూటిఫుల్గా సెటప్ కూడా చేశారు మనకి ల్యాబ్స్. ఇక్కడే
మన స్టూడెంట్స్ ఎవరైతే నామ్కాంతో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నారో 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ నుంచి మనకు క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఇది ఓవరాల్గా 350 బెడెడ్ హాస్పిటల్ అనమాట. ప్రతి ఒక్క సూపర్ స్పెషాలిటీ ఇక్కడ ఉంది. అండ్ ఓవరాల్గా వియట్నాంలో మనకు వన్ అండ్ ఓన్లీ వన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా ఉందంటే మన నామ్కాంతో యూనివర్సిటీ. సో ఎస్పెషలీ సూపర్గా ఉంది కదా. సో ఇంకేం చూస్తున్నారు, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలి, థియరీ మాత్రమే ఉంటుంది అని అపోహలు మాత్రం పెట్టుకోకండి. డైరెక్ట్గా మీరు వియట్నాంకి రండి. అండ్ చాలామంది జార్జియా, రష్యా ఇలా వెళ్తున్నారు, బట్ ఇప్పుడు పరిస్థితులు అంత బాగోలేవని అందరికీ తెలుసు. సో నెక్స్ట్ మనకు ఎంబీబీఎస్ అంతా మనకు వియట్నాం ఈ సైడే ఉంటుంది. ఆ వియట్నాంలో కూడా ద బెస్ట్ యూనివర్సిటీ ఏంటంటే నామ్కాంతో యూనివర్సిటీ వియట్నాంలో ఉంది అండ్ క్యాంతో యూనివర్సిటీలో ఉందన్నమాట. సో డెఫినెట్లీ ఎవరైనా మంచి ఒక బడ్జెట్లో ఒక మంచి ట్రస్ట్ వర్తీ ఉన్న ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి మంచి బ్రైట్ ఫ్యూచర్ కావాలి అనుకుంటే ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వియట్నాంలో నామ్కాంతో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవండి. అండ్ ఇంత పెద్ద హాస్పిటల్లో క్లినికల్ ఎక్స్పోజర్కి చాలా మంచి స్కోప్ ఉంటుంది. సో ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి. హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వియట్నాం యాజ్ ఎ ఎంబీబీఎస్ డాక్టర్స్.